న్యాయవాది సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది సుబ్బారావు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పంజాగుట్ట సీఐ రామకృష్ణ కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజ్ భద్రపరిచారా అని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను కోర్టుకు ఎందుకు అందజేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిపైన అసహనం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ సమర్పించాడని సమయం ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్స్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ సార్. న్యాయవాదికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పంజగుట్ట ఇన్స్పెక్టర్ పై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. పోలీసులు అడ్వకేట్లు కలిసి పనిచేయాలని తెలిపింది హైకోర్టు. స్వేచ్ఛకు భంగం కలిగించేలా చేయడం సరైంది కాదని చెప్పింది. సింగర్ మంగ్లీ వల్ల ప్రాణహాని ఉందంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు కోర్టుకు తెలిపారు సుబ్బారావు తరపు న్యాయవాది. న్యాయవాది సుబ్బారావు సెక్యూరిటీ విషయంపై వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని తెలిపింది న్యాయస్థానం. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది. సార్ రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన నేను ఏమన్నా బైక్ మీరు ఎందుకు మరి ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు నన్ను ఎదుర్చారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తాను, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో వస్తే ఇప్పుడు తాగాను. ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది ఎప్పుడు ఏమండి?